ఒక్కోసారి మీకు కూడా అనిపిస్తూ ఉంటుందా, మీరు తల్లిదండ్రులుగా విఫలమవుతున్నామేమోనని? అలా అనిపించడం సాధారణం. అది మీ బలహీనత కాదు, అది మీ ప్రేమకు నిదర్శనం. మనకి వచ్చిన స్ట్రెస్ తగ్గించుకోవడానికి నిన్న కొన్ని స్టెప్స్ చెప్పాను కదా. ఈరోజు మీతో కొన్ని టిప్స్ షేర్ చేస్తాను. స్ట్రెస్ మన అందరిలో ఉంది. పిల్లల ఫ్యూచర్ గురించి చింతించడం, వాళ్ళు ఎదగాలన్న తపన, ఆ టెన్షన్స్ మనలో ఊపిరిని నెమ్మదిగా తగ్గిస్తుంది. ప్రతిరోజు కనీసం 5 నిమిషాలు వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. వాళ్ళ మాటలు పూర్తిగా వినండి చాలు. వాళ్ళ హృదయానికి మీరు దగ్గరవుతారు. మనము మనుషులమే, మనము చేస్తాం తప్పులు. కానీ తప్పును అంగీకరించడం ద్వారానే పిల్లలకు నిజమైన జీవిత పాఠం చెప్తాం. పరిపూర్ణత కాదు, మానవత్వమే ముఖ్యం. మనం ప్రతిరోజు 10 నిమిషాలు మన కోసం కేటాయించాల్సిందే. ఫోన్ ఆపేసేయండి, ప్రశాంతంగా కూర్చోండి. మనం బాగుండకపోతే వాళ్ళని ఎలా బాగు చేస్తాం? వీకెండ్లో ఒక్కసారైనా మీకు ఇష్టమైన పని చేసి చూడండి. ఆ చిన్న ఆనందం మీ మనసు మీద ఒక గాఢమైన ప్రభావం చూపుతుంది. హ్యాపీ పేరెంట్స్, హ్యాపీ ఫ్యామిలీ. మనం ఎవరం 100% కరెక్ట్ కాకపోవచ్చు, కానీ మన ఉనికి మన పిల్లలకి ఓ శాంతి. మీరు ఉన్నారన్న ఫీలింగే వాళ్ళకు భద్రతగా ఉంటుంది. మీ ఒత్తిడి తక్కువైతే వాళ్ళ ఒత్తిడి కూడా తక్కువ అవుతుంది. మీరు ఒంటరిగా లేరు. ఇలాంటి భావనలు కలిగిన తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. కానీ పెయిన్ ఈజ్ రియల్, సో ఈజ్ హోప్. మీలో శక్తి ఉంది, ప్రేమ ఉంది. మీరు ప్రశాంతంగా సంతోషంగా జీవించాలి అనుకుంటే ఈ జర్నీలో మీతో నేను ఉన్నాను. పదండి, కలిసి ఈ స్ట్రెస్ని తగ్గిద్దాం. బికాజ్ పీస్ఫుల్ పేరెంట్ ఈజ్ పవర్ఫుల్ పేరెంట్. నా కమ్యూనిటీలో మీలాంటి తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు కలిసి ఎదుగుతున్నారు. మీరు కలిసి రండి. ట్రస్ట్ మీ, మీరు మారగలరు. ముందు మీరు మారగలమో లేదో అన్న ఆలోచనను మానివేసేయండి. వాళ్ళు కలిసి ఎదుగుతున్నారు. మీరు కూడా రండి. మీరు కూడా ముందుకు వెళ్ళగలరు. అండ్ ఐ ఆమ్ రైట్ హియర్ విత్ యూ.